Hi everyone, this is Shravan. So welcome back to my YouTube channel. So this is regarding conversion of RJK set marks into GPA for obtaining admission merit rank. So ఇది ఈ రోజు మనకి అప్డేట్ అనేది వెబ్సైట్లో ప్రొవైడ్ చేశారు. సో మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో కన్వర్షన్ ఆఫ్ RJK set marks into GPA అని చెప్పేసి సో ఒకసారి క్లిక్ చేద్దాం. యాక్చువల్గా RJK సెట్లో వచ్చిన మార్క్స్ని దాన్ని GPA లాగా ఎలా కన్వర్ట్ చేశారు, ఆ జీపీఏని బేస్ చేసుకుని మనకి మెరిట్ ర్యాంక్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఆ కన్వర్షన్ అనేది ఎలా జరిగింది అని చెప్పేసి మనకి ఇందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఒకసారి ఇక్కడ చెక్ చేయండి. RJK set మార్క్స్ స్కోర్డ్ బై ది క్యాండిడేట్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ 50 మార్క్స్ అండ్ ఫిజికల్ సైన్స్ 25 మార్క్స్ అండ్ బయాలజికల్ సైన్స్ 25 మార్క్స్ ఆర్ స్కేల్డ్ టు 100 మార్క్స్. Okay, and converted into grade points as per GOMS number 3 School Education Department dated 9th January 2020. Okay, మనకి శాంపుల్ క్యాలిక్యులేషన్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ డాక్యుమెంట్లో ప్రొవైడ్ చేశారు. ఒకసారి అది వెరిఫై చేద్దాం. రేంజ్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి ఒకసారి వెరిఫై చేస్తే 90 to 100 మధ్యలో వచ్చిన వాళ్ళకి గ్రేడ్ పాయింట్ అనేది 10 అలొకేట్ చేశారు. 83 to 91 మధ్యలో వచ్చిన వాళ్ళకి 9 గ్రేడ్ పాయింట్ అనేది అలొకేట్ చేశారు. అలా మనకి కంప్లీట్గా క్లాసిఫై చేశారు. ఏ రేంజ్లో మార్క్స్ వస్తే మనకి ఏ గ్రేడ్ పాయింట్ అనేది అలొకేట్ అవుతుందని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నో గ్రేడ్ విల్ బి అవార్డెడ్ ఇఫ్ మార్క్స్ ఆర్ 34 అండ్ బిలో. ఒకవేళ వాళ్ళకి RJK సెట్లో 34 కంటే బిలో మార్క్స్ వచ్చినట్లయితే వాళ్ళకి ఎలాంటి గ్రేడ్ పాయింట్ అనేది అలొకేట్ అవ్వదు. ఓకేనా? సో ఇక్కడ మెన్షన్ చేశారు 34 అండ్ దిస్ ఈజ్ అప్రూవ్డ్ బై ది గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ RJKT. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కన్వర్షన్ మెథడ్ వచ్చేసి ఇక్కడ చూస్తే మ్యాథమెటిక్స్లో 100 మార్క్స్కి ఫస్ట్ స్కేల్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాథమెటిక్స్లో మనకి 50 మార్క్స్కి ఓకే, సో 50 మార్క్స్కి మ్యాథమెటిక్స్ దాన్ని 100కి స్కేల్ చేస్తారు, అంటే ఇంటూ 2 చేస్తారు. సో అప్పుడు మనకి 100 మార్క్స్కి అది స్కేల్ అయిపోతుంది. మనకి ఇప్పుడు ఫిజికల్ సైన్స్ వచ్చేసి 25 మార్క్స్కి మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు, దాన్ని 100 మార్క్స్కి స్కేల్ చేయాలి. సో అప్పుడు ఇంటూ 4 చేస్తే మనకి 100 వచ్చేస్తుంది. ఈవెన్ బయాలజికల్ సైన్స్ ఆల్సో సేమ్ థింగ్, 25 into 4 100 మార్క్స్. సో అలా మనకి స్కేల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి సో మ్యాథమెటిక్స్ 50 ఓకే, అండ్ ఫిజికల్ సైన్స్ 25 అండ్ బయాలజికల్ సైన్స్ కూడా 25 వచ్చినాయి అనుకుంది. సో వీళ్ళకి స్కేల్ చేస్తే వచ్చే మార్క్స్ ఏమవుతాయంటే 50 into 2 25 into 4 అండ్ 25 into 4. సో ఇక్కడ 100 వస్తుంది, 100 వస్తుంది. అంటే అవుట్ ఆఫ్ 100 అన్నిట్లో వాళ్ళు రీచ్ అవుతారు. సో అప్పుడు ఏమవుతుంది, ఈ 100 మార్క్స్ అంటే మనకి ఇక్కడ రేంజ్ ఎందులో వస్తుంది, 80 to 100 రేంజ్లో మనకి ఈ మార్క్స్ ఉన్నాయి కాబట్టి గ్రేడ్ పాయింట్ ఏమవుతుంది 10 గ్రేడ్ పాయింట్ అవుతుంది. సో అప్పుడు పర్సన్కి ఇక్కడ జీపీఏ ఏమవుతుంది, ఇందులో 10 అండ్ ఇందులో కూడా 10 వచ్చేస్తుంది అండ్ ఇందులో కూడా 10 వచ్చేస్తుంది, 10 జీపీఏ వచ్చేస్తుంది. రైట్? అంటే మ్యాథమెటిక్స్లో 10 జీపీఏ, ఫిజిక్స్లో 10 జీపీఏ అండ్ బయాలజికల్ సైన్స్లో కూడా 10 జీపీఏ వస్తుంది. సో దాన్ని ఇక్కడ మెన్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100కి అని కన్సిడర్ చేస్తే స్టూడెంట్ 1 80 మార్క్స్ వచ్చాయనుకుంటే దాని రేంజ్ ఎందులో ఉందో చూసి మార్క్స్ రేంజ్ని బట్టి ఇక్కడ గ్రేడ్ పాయింట్ అనేది అలొకేట్ చేశారు. 8 గ్రేడ్ పాయింట్. ఇక్కడ ఫిజికల్ సైన్స్లో 84 మార్క్స్ వచ్చాయి స్కేల్ చేసిన తర్వాత, సో అప్పుడు గ్రేడ్ పాయింట్ 9 అవుతుంది. ఇక్కడ బయాలజికల్ సైన్స్లో 60 మార్క్స్ ఆఫ్టర్ స్కేలింగ్ ఓకే, సో తనకి గ్రేడ్ పాయింట్ వచ్చేసి 6 అలొకేట్ చేశారు. సో ఇప్పుడు ఈ గ్రేడ్ పాయింట్స్ అన్నిటినీ కూడా మనకి ఓవరాల్ జీపీఏలో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే సో మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ద గ్రేడ్ పాయింట్స్ ఆబ్టైన్స్ ఆర్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ద గ్రేడ్ పాయింట్ యావరేజ్ బై గివింగ్ 50% weightage to mathematics, 25% each to physical science and biological sciences. A deprivation score of 0.4 is added to the candidate studied in government schools. Merit ranks are arrived from the GPA of the candidate after adding deprivation score. Yes, మనకి ఇక్కడ ఇంతకుముందు ఎగ్జాంపుల్లో మనం అన్ని అవుట్ ఆఫ్ 100 వచ్చిన క్యాండిడేట్ని కన్సిడర్ చేస్తే మనకి ఇక్కడ ఓవరాల్ జీపీఏ ఏమవుతుంది ఇక్కడ, సో జీపీఏ ఈక్వల్స్ టు గ్రేడ్ పాయింట్ ఇన్ మ్యాథమెటిక్స్ ఇంటూ 0.5 అన్నాడు. సో మనకు ప్రీవియస్ ఎగ్జాంపుల్లో 10 out of 10 గ్రేడ్ పాయింట్ వచ్చింది, 10 into 0.5. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రేడ్ పాయింట్ ఇన్ ఫిజికల్ సైన్స్. ఫిజికల్ సైన్స్లో కూడా గ్రేడ్ పాయింట్ 10 ఇంటూ దిస్ ఈస్ 0.25 ఓకే. అండ్ ఇన్ ద సేమ్ వే గ్రేడ్ పాయింట్ ఇన్ బయాలజికల్ సైన్స్ దట్ ఈస్ 10 into 0. ఓవరాల్ ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఓవరాల్ జీపీఏ ఈక్వల్స్ టు దిస్ ఇస్ 5 plus 2.5 plus 2.5. ఓవరాల్ ఎంత వస్తుంది 10 జీపీఏ వస్తుంది. ఇన్ కేస్ స్టూడెంట్ గవర్నమెంట్ స్కూల్లో చదివి ఉంటే కనుక దీనికి 0.4
డిప్రివేషన్ స్కోర్ అనేది యాడ్ చేస్తారు. అప్పుడు ఓవరాల్గా వచ్చిన గ్రేడ్ పాయింట్ ఏమవుతుంది 10.4. ఈ 10.4 గ్రేడ్ పాయింట్కి వాళ్ళు మెరిట్ ర్యాంక్ అనేది ప్రొవైడ్ చేశారు. ఓకే, మీకు ఏదైతే ర్యాంక్ కార్డులో మీకు ర్యాంక్ అనేది ప్రొవైడ్ చేశారో అది డిప్రివేషన్ స్కోర్ని గవర్నమెంట్ స్టూడెంట్స్కి యాడ్ చేశాక వచ్చిన ర్యాంక్. ఓకే, మనకి ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ వాళ్ళు చేశాక మెరిట్ ర్యాంక్ అనేది డైరెక్ట్ హాల్ టికెట్ మనకి ర్యాంక్ కార్డ్ పైన ప్రొవైడ్ చేశారు. సో ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్లో 40 మార్క్స్ అనుకుందాం, అండ్ ఫిజిక్స్లో 20 మార్క్స్ అనుకుందాం, అండ్ బయాలజికల్ సైన్స్లో 20 మార్క్స్ అనుకుందాం. దీన్ని స్కేల్ చేసిన తర్వాత ఇది 40 into 2 అవుతుంది, 20 into 4, 20 into 4. సో ఇది 80 మార్క్స్ వస్తుంది, ఇది కూడా 80 మార్క్స్ వస్తుంది, ఇది కూడా 80 మార్క్స్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు 80 మార్క్స్ మనకి ఆ రేంజ్ అనేది గ్రేడ్ పాయింట్ ఎంతలో ఉందనేది ఒకసారి చెక్ చేసుకోండి. 75 to 82 మధ్యలో మనకి గ్రేడ్ పాయింట్ వచ్చేసి 8. సో మనకి 80 మార్క్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ గ్రేడ్ ఏమవుతుంది, అన్ని సబ్జెక్ట్స్లలో కూడా గ్రేడ్ పాయింట్ వచ్చేసి 8 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఓవరాల్ జీపీఏ కావాలి అని అంటే దిస్ 8 into 0.5 అండ్ ప్లస్ 8 into 0.25 ప్లస్ 8 into 0.25. సో ఓవరాల్ సిజిపిఏ కూడా 8, దట్ మీన్స్ ఇది 4 అవుతుంది, ఇది వచ్చేసి 2 and 2. సో ఓవరాల్ కూడా 8 జీపీఏ వస్తుంది. ఇంకే స్టూడెంట్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే కనుక 0.4 ఎక్స్టర్నల్గా యాడ్ చేస్తారు. సో 8.4 అనేది జీపీఏ. దీనికి మనకి వాళ్ళ ర్యాంక్ అనేది మెరిట్ ర్యాంక్ అనేది ప్రొవైడ్ చేశారు. ఓకే, ఇది జీపీఏ ఐ మీన్ ఆబ్జెక్టివ్ సెట్ మార్క్స్ టు జీపీఏ కన్వర్షన్. ఆ జీపీఏని బేస్ చేసుకొని మెరిట్ ర్యాంక్స్ అనేది ప్రొవైడ్ చేసిన వే అనేది ఇది. ఓకే, సో ఈ డాటా వచ్చేసి మనకి ఈరోజు వెబ్సైట్లో అప్డేట్ చేశారు. సో ఒకసారి మీకు ఈ డాక్యుమెంట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెరిఫై చేసేసుకోండి. సో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and share this information with your friends. If you have any doubts regarding this conversion, so please comment on comment box. Thank you.